అల్లంపూర్ జోగులాంబ టెంపుల్ అండి. ఇది మన తెలంగాణకు రాయలసీమకు మధ్యలో ఉంటుంది. 5వ శక్తిపీఠం అల్లంపూర్ జోగులాంబ టెంపుల్. మేము ఫస్ట్ టైం దర్శనము, మా పిల్లలు మేము అందరం వెళ్ళాము. నా నిజంగా నేను చాలా సంతోషం అండి. ఆ అమ్మవారిని ఫస్ట్ టైం దర్శనం చేసుకుంటున్నాను. అక్కడ నుంచి మా సిస్టర్ వాళ్ళ విలేజ్కి వెళ్ళాము కర్నూలు. అక్కడ నుంచి మహానంది వెళ్ళాము, శ్రీశైలం కూడా వెళ్ళాము. శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబిక తల్లిని దర్శనం చేసుకున్నాము. అక్కడ ఆ ఫోటో అదేనండి. లోపల మేము ఫోన్ పట్టుకెళ్ళాము, ఫోటో దిగాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. దారిలో పోతూ పోతూ శ్రీశైలం ఫారెస్ట్, ఆ డీర్లు అయితే కనిపించాయి. డీర్లతోని కాసేపు అక్కడ ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఆ డ్యాము అవన్నీ చూసి వెళ్ళాము. చాలా సంతోషం అండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు మాధవి లత అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. మహానందిలో ఆ వాటర్ అయితే అబ్బా ఎంత బాగుంటుంది. ఎంతమంది స్నానాలు చేసినా వాటర్ అలా తెల్లగా నీట్గా ఇట్లా లోపల ఏం వేసినా కనిపిస్తుంది ఆ వాటర్. నాకు కూడా అర్థమైంది. అది బీడీలు తయారు చేస్తారు ఈ ఆకుతోన. ఇది ఇక్కడ ఎంజాయ్ చేసాము. ఆ పండుగలతోన కాసేపు ఉండేసి వెళ్ళిపోయాము. ఉంటాను. వచ్చిన నేను పొగాక ఆహా ఇది అవేం బీడీలు చుడతారు ఇదా? అచ్చా. ఇప్పుడు ఇదే పంట అయిపోయిందా? ఈ పువ్వులు ఎందుకు వచ్చాయి మరి? ఇప్పుడు ఏం చేస్తారు? ఎండబెడతారా? ఎండబెట్టి చెట్టులు కట్టేసి దాన్ని ఆకులు తీసి బీడీలు తయారు చేస్తారా? నేను చాలా దూరంకి వెళ్ళి వస్తున్నా, చూస్తా ఉన్నా. నాకేంటో తెలుస్తలేదు, అందుకే వచ్చా. ఓన్లీ ఆకు తీస్తారా? జోగులమ్మ దగ్గర దారిలో పోతుంటే మొత్తం సేన్లన్నీ ఇవే కనిపిస్తున్నాయి, అందుకనేసి నేను వచ్చాను. ఇవి కట్టేసి ఎండబెట్టేస్తాను. పెట్టుకోండి అమ్మ, అది డబ్బులం పట్టుకొని కూర్చున్నట్ట కనపడండి. అయ్యో ఇదేనా మనక? అదే పొద్దున వస్తే 500 కూలీలు తగ్గితే ఇంకా పొలం పని ఎక్కువ ఉంటే ఇస్తారు, తక్కువ ఇచ్చేస్తారు. 500 ఇస్తారు. ఇదే గేట్, మెయిన్ అదే ఆడ కనిపించేది. ఇంకా లోపల పురాతన టెంపుల్. లైట్ షో దివ్య తండ్రి హర హర శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓయ్ ఏ నిజంగా మ్యాప్ కనిపిస్తుంది. వెళ్ళి కరెంట్ పోయినప్పుడు ఓల్లోకి వెళ్ళి బయట గుట్ట ఓల్లోకి వెళ్ళి కూడా ఇట్లా వస్తుంది.
నిజంగా ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. గణపతి ఒకటి ఇస్తే నాకు 2 ఇవ్వాలి. అంటే మేడ ఇస్తే నాకు 2 మేడలు కావాలి. ఆయన ₹1 ఇస్తే నాకు 2 కోట్లు కావాలి. ఆహా. అన్న వాడికి గుమ్మిడికి అంత బంగారం ఇస్తే ఏ? నాకు 2 గుమ్మిడికి అంత బంగారం కావాలి. ఏదైనా సరే ఆడికి 1 నాకు 2 నాకు 2 అన్నాడు. ఏదైనా సరే అన్న. సరేలే మా పొద్దు కిందకి వెళ్ళిపోయాడు. అంటే అక్కడి నుంచి వరాలు ఇచ్చేసి మళ్ళీ మీరు పైకి రావట్లేదు నేను అన్న. అక్కడే చేస్తే మా అన్నగారి దగ్గరికి నాకు ఇచ్చేయండి. చేపలు చూడండి.